హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ షార్ట్స్లో కొన్ని మనం చేసే పనులు సెట్టింగ్స్ చాలా తేడాగా ఉన్నాయని చెప్పేసి నేను కొన్ని యూట్యూబ్లో చూడడం వల్ల నాకు తెలిసింది. అవి మానిటేషన్కి వెళ్ళే టయానికి మనకి రీయూజ్ కంటెంట్ అనేవి వచ్చిద్దని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి కొన్ని ఛానల్స్ని వెతికి చూశాను. కానీ చాలా వరకు మనం ఇన్స్టాగ్రామ్లో చేసిన రీల్స్ని తీసుకొచ్చి యూట్యూబ్ షార్ట్స్లో కానీ వీడియోలో కానీ పెట్టడానికి చాలా ఉత్సాహం చూపిస్తాం. కానీ వాటి వల్ల మనకే ప్రయోజనం ఉండదు. మనం యూట్యూబ్లో డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే ముందుగా మనం చేయాల్సింది మన ఓన్ కంటెంట్, అంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియోని ఓన్ కంటెంట్తో చేస్తున్నానని అర్థం. అలా ఓన్ కంటెంట్తో వీడియో చేయడానికి ప్రయత్నించండి. ఏదన్నా మనం సాధించాలి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇలాగా వేరే ఉన్న రీల్స్, వీడియోస్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా మ్యూజిక్స్ ఇలాంటివన్నీ వాడడం వల్ల మనకి యూట్యూబ్ ఛానల్ అనేది మానిటేషన్ అవ్వదు అని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత నేను ఒక 10 షార్ట్స్ తీశాను. ఆ 10 షార్ట్స్లో ఒక 4-5 మొత్తం మటుకి ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి తీసుకొచ్చి వేసినవే. దానివల్ల నాకు నష్టమే జరిగిద్ది తప్ప లాభం అనేది ఉండదు. అందరికీ డబ్బులు కావాలి కదా, మరి కష్టపడింది ఎక్కడి నుంచి వస్తాయి అనే దాని గురించి ఓన్ కంటెంట్ అంటే మన సొంత ప్రయత్నం. బ్యాక్గ్రౌండ్ మన కటన్స్ వాడుకోండి, ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దానికి. కానీ మన ఓన్ కంటెంట్ అంటే ఇప్పుడు మనలాగా ఓన్ కంటెంట్తో మనం ఏదన్నా సాధించగలిగితే ఏదో క్రియేషన్ వస్తుంది. మనం రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం అనుకుంటే అవతల ఎల్లుండి చేసినట్టే ఉంటుంది. దీనికి మనం చేయాల్సింది ముఖ్యంగా ఒక మంచి ఫోను, ఒక మంచి మొబైల్ కెమెరాతో ఉంటే మనకు సాధించవచ్చు. ఎలా? మైకే కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏ మైక్ వాడతలా, డైరెక్ట్ ఫోన్ పెట్టి ఎదర స్టాండ్ పెట్టుకొని వాడుతున్నా. మీరు మాత్రం హ్యాండ్ పెట్టుకొని చేసుకోవచ్చు. కొనాలి, చేయాలి, ఇప్పటికిప్పుడే చేయాలి అనేది ఏం కాదు. కొంచెం ఓన్ కంటెంట్ తీసుకొని చేయటానికి ప్రయత్నించండి. ఒకటి ముఖ్యంగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మంచి కంటెంట్తో మనం ముందుండి నడిపించడానికి కొంతమంది షార్ట్సే కావచ్చు, వీడియోస్ కావచ్చు, 500 సబ్స్క్రైబ్స్ వచ్చారని, వ్యూస్ వచ్చినాయని, ఆ వ్యూస్ అనేవి ఆ సబ్స్క్రైబ్స్ నుంచి మానిటేషన్కి వెళ్ళట్లేదని చెప్పి చాలా గోల పెడుతున్నారు. దీనికి కారణాలు నాకు తెలిసినాయి. నేను యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కొన్ని ఛానల్స్ ఎత్తుక్కొని చూడండి. మెయిన్గా మనం చేసేది అవతల ఎవరో వీడియో చేసింది తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ఈ ఛానల్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ అకౌంట్లో పడుతుంది, మన అకౌంట్లో ఏం పడదు. దీన్ని రీయూజ్ కంటెంట్ అంటున్నారు కదా, అదే ఇది. రీల్సే కానీ షార్ట్సే కానీ ఏదన్నా మీరు ఓన్ కంటెంట్తో మాత్రమే చెయ్యండి. ఓన్ కంటెంట్ మాత్రమే చెయ్యండి. మీరు మొదలు పెట్టాలనుకుంటే ఈ రోజునే మొదలు పెట్టండి. కెమెరా దగ్గరికి వచ్చే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు 4-5, ఒక 10, ఒక 15, ఒక 20 తీశారంటే ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు వీడియోకి. ఫస్ట్లో కొంచెం సిగ్గేస్తుంది అందరికీ, కొంచెం భయంగానే ఉంటుంది. ఏం చేయాలని. ఆ భయం వద్దు. వాడండి, బ్రెయిన్ యూజ్ చేయండి. చెయ్యాలనుకుంటే చేయగలం, చేయలేమనుకుంటే ఏమీ చేయలేము. అక్కడితో ఆగిపోతాయి అన్నీ. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం, అక్కడ ఆగిపోతారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసి కొన్ని వాటిల్లో ఆపేసా కొన్ని పనుల వల్ల. ఇప్పుడు మటుకి పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పేసి మళ్ళీ 2 రాంగ్ స్టెప్లు వేసి నేను చేసిన ప్రయత్నం కూడా అదే. మళ్ళీ అవన్నీ మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్గా ఇక్కడి నుంచి వీడియో మాత్రమే చేయాలి. లైకులు రాకపోని
సబ్స్క్రైబ్స్ రాకపోని నేను మటుకు డైలీ ఒక వీడియో చేస్తూనే ఉంటానని చెప్పి గట్టి నమ్మకంతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టా. మరి మీరు మొదలు పెడతారని ఇప్పుడు విన్న అన్నీ ఇది యూట్యూబ్ ఛానల్ బిగినర్స్కి మాత్రమే. బిగినింగ్ అంటే కొత్తగా వచ్చిన వారికి మాత్రమే, సీనియర్స్కి కాదండి. సీనియర్స్కి కాదు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సీనియర్స్కి అయితే కాదు. అంటే నేను విన్న పదాలు కాబట్టి వాటిని కట్ చేసేసి అన్నీ ఇక డైరెక్ట్గా వీడియో చేయాలని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇది నా మొదటి వీడియో ఈరోజు అప్లై చేస్తున్నాను. అప్లోడ్ కూడా చేస్తాను. సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి, థంబ్నెయిల్లు ఉంటాయి. ఇవన్నీ మనం కొంచెం నేర్చుకోవాలి. పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళాలి. థంబ్నెయిల్ అన్నీ అందరూ నేర్చుకోవచ్చు. లేకపోతే ఇన్షాట్ కానీ ఫ్రీ ఇన్షాట్ కానీ కైన్ మాస్టర్ కానీ అందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కొన్ని వాటిల్లో చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్స్. ఇది కొత్త వారికి మాత్రమే, పాత వాళ్ళకి కాదు, సీనియర్స్కి కాదు. కొత్తగా వచ్చిన వారు భయపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నా చిన్న హెల్ప్ అంతే. చెప్పాలనుకున్నా చెప్పాను. దాన్ని బట్టి మీరు లైక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ వెంకట్రావు.